కన్నెపల్లి బ్యారేజ్ విషయంలో హరీష్ రావు చేసిన విమర్శలకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కౌంటర్ వేశారు. ఇప్పుడు అలా చూద్దాం. 13 జూలైకి రిలీజ్ చేశారు. 2023-24లో ఆగస్ట్ 8కి రిలీజ్ చేశారు. మేము వచ్చినాక 24-25లో 27/7/2024 అంటే ఆగస్టు జూలై లాస్ట్ వీక్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ అక్కడ ఉన్న నీటి నిల్వలను బట్టి రైతుల అవసరాలను బట్టి మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ పాటించి అధికారులు వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు సూచనల మేరకు మేము నీటిని విడుదల చేయడం జరుగుతుంటుంది. కానీ నేనేదో కల్వకుర్తి లిఫ్ట్ కాడికి వస్తా, కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేస్తా అని చెప్పేసి నీవేదో ఉద్దర మాటలు మాట్లాడితే ఎవడు పట్టించుకున్నట్టు లేడు. అయినా కల్వకుర్తికి మళ్ళా చెప్తా ఉన్నాం, కల్వకుర్తి కాడికి కానీ ఇంకేడికి కానా సరే నీళ్ళ కాడికి వస్తే నీ తాట తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన దోపిడీ వల్ల మీరు ఆంధ్రప్రదేశ్తో కలిసి కొల్లుడు కావడం వల్ల ఈరోజు ఎంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కృష్ణానది మీద కట్టిన కృష్ణానది శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా మీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 12,000 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే పోతుండే. ఈరోజు మీ హయాంలో మీరు అధికారంలోకి వచ్చినాక ఈ 2014 నుంచి 2023 వరకు మీ హయాంలో వాళ్ళు 88,000 క్యూసెక్లు తీసుకుపోతా ఉన్నారు. ప్రతిరోజు 88,000 క్యూసెక్కులు మీ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనము నీళ్ళ కోసం కొట్లాడే తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక కృష్ణానది నీళ్లు అడ్డగోలుగా 88,000 క్యూసెక్కులు పెద్ద బొక్క కొట్టేసి ముచ్చుమర్రి దగ్గర పెద్ద బొక్క కొట్టేసి దాదాపు పర్ డే 8 నుంచి 10 టీఎంసీల నీళ్లు దోచుకపోతే మీరు కళ్ళప్పగించి మీరు వాళ్ళకు అవకాశం కల్పించిన వ్యక్తులు మీరు. ఈరోజు కృష్ణానది నీళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2014 వరకు మా దగ్గర క్లియర్ కట్గా లెక్కలు ఉన్నాయి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 774 టీఎంసీలు మాత్రమే వాడినారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి 774 టీఎంసీలు మాత్రమే వాడితే మీరు వచ్చినాక 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు 1274 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాడుకున్నారు. మా దగ్గర లెక్కలు ఉన్నాయి క్లియర్ కట్గా. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓన్లీ 774 టీఎంసీల నీళ్లు మాత్రమే కృష్ణానది నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలు వాడుకుంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెట్టింపుగా 1224 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజల కోసం కృష్ణానది నీళ్లు తీసుకుపోతుంటే మీరు కళ్ళప్పగించి మొత్తం అంటే మీరు దోచిపెట్టిన దొంగలు ఈరోజు కృష్ణానది గురించి, కృష్ణానది బేసిన్ల గురించి, తర్వాత గోదావరి బేసిన్ గురించి, గోదావరి నీళ్ళ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలను వల్లించినట్లుగా ఉంది మీ వ్యవహార శైలిని చూస్తుంటే. మీరు చేసిన తప్పిదాల వల్ల మనకు రావాల్సిన వాటా నీళ్ళు కూడా మనకు దక్కకుండా ఈరోజు కృష్ణానది నీళ్లు వాళ్ళు అప్పనంగా తీసుకుపోతుంటే దాన్ని మీరు పూర్తిగా స్వాగతం పలికిన వ్యక్తులు. హరీష్ రావు నువ్వు ఇరిగేషన్ మంత్రిగా, మీ మామ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణకు ద్రోహం చేసిన దోపిడీదారులు ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మీలాంటి దోపిడీదారుల వల్ల ఇంత పెద్ద నష్టం జరిగితే ప్రజలకు తెలిసి మీకు బుద్ధి చెప్పినా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళా పదే నీళ్ళ గురించి తెలియనోళ్ళు మంత్రులుగా ఉన్నారు, నీళ్ళ గురించి తెలియనోళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు అని చెప్పేసి నీవేదో పెద్ద నీతి మంత్రులాగా నీకే మొత్తం తెలిసినట్టు పెద్ద ఉపన్యాసాలు ఇస్తా ఉన్నావు ప్రెస్ మీట్లు పెట్టి. వాస్తవ పరిస్థితులు ఇవి. తెలంగాణకు పూర్తిగా ద్రోహం చేసిన దోపిడీదారులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీ కుటుంబం వల్లనే ఈరోజు తెలంగాణ పరిస్థితి 100 ఏళ్ళు వెనక నెట్టబడ్డది. లేకపోతే తెలంగాణ మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోయే పరిస్థితులు ఉండే. కానీ మీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ యొక్క దోపిడీ తనం వల్ల ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా మీకు. నీళ్ల విషయానికి వస్తే
రైతుల అవసరాలు నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టుల నీటిని ఎప్పుడు విడుదల చేయాలో ఎంత ఆయకట్టు ఇవ్వాలనేది ప్రభుత్వ అధికారులు చూసుకునే విషయము. దానికి సంబంధించి ఈ నెల 11వ తారీఖు స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు ఆయకట్టు ప్రణాళిక సిద్ధమవుతాయి. దానికి ప్రొసీజర్ ఉంటుంది. నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినావు కదా, ఆ ప్రొసీజర్ తెలిసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మీకు వచ్చింది ఒకటి అబద్ధాలు మాట్లాడటము, అంటే అబద్ధాలు మాట్లాడడము, ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఇవి తప్ప మీకు వచ్చింది ఏమీ లేదు. మీరు చేసింది కూడా శూన్యం. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం ఉపయోగపడే సలహాలు సూచనలు చేస్తే ప్రజలు హర్షిస్తారు, మేము కూడా హర్షిస్తాం. కానీ ఇట్లా మేమే ఏమో చేస్తున్నాము, మేమేదో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, మీకేం తెలుసా? తెలిసింది అలా మీరు దోపిడీ చేయడము, దోచుకోవడం, దాచుకోవడమే చేసిరు మీరు 10 ఏళ్ళు. గది తప్ప వేరే చేసింది ఏమి లేదు. ఈరోజు ఈ ప్రజాపాలనలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. రైతు భరోసా, పంట పెట్టుబడి సహాయం 9 రోజులలో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసి దేశ చరిత్రలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈరోజు రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఈ రైతు ప్రభుత్వం, మా ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. రైతులకు ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా సహాయపడాలో, ఏ విధంగా వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలో, ఏ విధంగా ఎరువులు ఇవ్వాలో, ఏ విధంగా రుణాలు మాఫీ చేయాలో, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనో అది మాకు స్పష్టంగా తెలుసు. ఆ విధంగానే మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మేము కానీ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి రైతులను ఏ విధంగా ఆదుకోవాలన్నది మాకు చాలా స్పష్టంగా తెలుసు. మేము ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మాకు తెలుసు. ముఖ్యంగా ఈరోజు మేము రైతులను ఈరోజు ఉదయం కూడా నేను కోయిల్సార్ ఆయకట్టుకు సంబంధించి రైతులతో మాట్లాడినా. రైతులు ఒకటే అంటా ఉన్నారు, అన్న ఇంకా తూకాలు పోసుకున్నాము, కరిగేట్లు చేయడానికి ఇంకా సమయం ఉంది, ఇప్పుడు నీళ్ళు ఇడవద్దు, నీళ్ళు ఇడిస్తే మనకు ఇబ్బంది అవుతుంది, సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం నీళ్ళు ఎప్పుడు వదలాలని చెప్పేసి. సో ఆ విధంగా రైతులకు ఎప్పుడు నీళ్ళు వదలాలో రైతులకు తెలుసు, అధికారులకు తెలుసు, మాకు తెలుసు.